నీ పేరు ఏం పేరు? నా పేరు భవానీ శంకర్. భవానీ శంకర్ గారు. మేము మలక్పేట నుంచి వచ్చాము. యాక్చువల్లీ అంటే మాకు మంకల్ 2 నియర్ తుక్కుగూడ నియర్ ఎయిర్పోర్ట్, అక్కడ మాకందరికి ఇల్లు శాంక్షన్ చేసింది గవర్నమెంట్ 2 years బిఫోర్. లాటరీ టికెట్ సిస్టమ్ ద్వారా కంప్యూటర్ ద్వారా తీశారు, మాకందరికి ఇల్లు వచ్చాయి. తర్వాత ఏమన్నా మీకు పవర్ కనెక్షన్ పెట్టాలి, వాటర్ కనెక్షన్ ఇవ్వాలి, ఇవన్నీ ఓకే అన్నారు. పబ్లిక్ కూడా ఓకే అన్నారు. తర్వాత ఊరు వాళ్ళు కోర్టులకు కేసేస్తారు. మా ఊరు వాళ్ళకి ఉండే బయట వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఒకటి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే 80% ముస్లిమ్స్కి ఇచ్చింది గవర్నమెంట్. ఊరు వాళ్ళు గొడవ చేస్తారు కదా, 80% ఇవ్వడం ఏంటంటే మళ్ళీ హైకోర్టు ఏం చేసింది, న్యాయంగా 50% అంది. 50 వాళ్ళకి 50 వీళ్ళకి ఓకే అన్నారు. మరి మాకు ఇల్లు ఇవ్వాలంటే ఊరు వాళ్ళు హైకోర్టు ఏమంది, మీరు అప్లికేషన్ పెట్టలేదు. ఊరు అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి పేదోళ్ళకి ఇచ్చింది పాత గవర్నమెంట్. మరి ఊరు వాళ్ళకి ఇవ్వాలిగా, ఊరు వాళ్ళకి ఏదో చెప్పాలిగా. మరి వీళ్ళు కూర్చొని ప్రజలతో మాట్లాడి సంథింగ్ చేయాలి కదా, ఏదో డిసైడ్ చేయాలి కదా. హైకోర్టు కేసు చేశారు. హైకోర్టు ఒక పన్నం తెమ్మలదు. చిన్న మటర్ కేసుకే 7 అవుతారు. ఇది ఇంకా పబ్లిక్ విషయం. 1700 మంది 1800 వెయిటింగ్ కుటుంబాలు, 1800 ఫ్యామిలీస్ వెయిటింగ్ ఫర్ ఆ ఇళ్లలోకి వెళ్ళడానికి. మరి ఏ సంగతి చెప్తారు? మరి కలెక్టర్ ఏం చేస్తారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తారో మాకు తెలియదు. మేము వాళ్ళకి అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చారు. ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడ ఈ ఇల్లు గురించి, ఇక్కడ ప్రజావానికి? నేను ఇది 3rd time రావటం. మరి ఎట్లుంది 16 నెలల పాలన రేవంత్ రెడ్డి సర్కార్ది, ఎట్లా అనిపిస్తుంది మీకు? కొన్ని ప్రజా సమస్యలు ఉంటాయి కదా, పబ్లిక్ ప్రాబ్లమ్స్, అది వెంటనే సాల్వ్ చేయాలి. నువ్వు ఎక్కడో ఫారిన్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తిరిగి అనవసరం. ఢిల్లీకి 10 సార్లు వెళ్ళటం వేస్ట్. నువ్వు ఇక్కడ నుండి చిన్న సమస్యలు, ఇప్పుడు సపోజ్ చిన్న రోడ్డు బాగాలేదు, చిన్న గల్లీ లోపలికి, అది నువ్వు దగ్గర నుండి చేయొచ్చు. ఆ ఇంట్లో వాళ్ళు అయ్యా తలా 50 రూపాయలు 100 రూపాయలు రోడ్డు బాగా అంత పబ్లిక్ ఇస్తారు. అప్పటిలాగా పబ్లిక్ లేరు, పైసలు లేక కాదు, అందరికీ స్మార్ట్ ఫోన్లే ఉన్నాయి. అవునా? నువ్వు పబ్లిక్ దగ్గర రా, నువ్వు రా, పబ్లిక్ ముందు కనబడు. నువ్వు ఎప్పుడో ఏసీలో కూర్చొని కాలు తిరుగుతాని మమ్మల్ని పట్టించుకునేవాడు, వేసే మీకు ఓట్లు. అరే ప్రజాప్రభుత్వంలో అట్లా ఉండదు అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు కదా. అందరూ అలాగే అంటారు. ట్యాక్సులు కట్టలేము మేము. నేను ఓ ప్యాకెట్ సిగరెట్ తీసుకుంటే 28 రూపీస్ నేను పేమెంట్ చేస్తాను గవర్నమెంట్కి. 14% స్టేట్ గవర్నమెంట్కి, 14% సెంట్రల్ గవర్నమెంట్కి. 100 రూపీస్ సిగరెట్ ప్యాకెట్ ఉంటే 28 రూపీస్ నేను ట్యాక్స్ కట్టేప్పుడు మరి నేను అడగద్దా? మాకేమి ఇవ్వట్లేదు గవర్నమెంట్. ఫ్యాక్ట్. మాకేమి, నాకు కంప్లీట్ ప్రైవేట్ జాబ్, చిన్న కంపెనీలో పనిచేసా. అదే జాబ్ ఏమేమి వచ్చినాయి నీకు 6 గ్యారంటీలలో? నీకు కానీ నీ కుటుంబానికి కానీ? మా కుటుంబానికి ఇది కూడా చెప్తా. ఈ 6 గ్యారంటీ వచ్చిందే పవర్. అది కూడా మావిడి పేరు మీద, నా పేరు మీద ఏం లేదు. మేము రెంటల్ ఇంట్లోకి ఉన్నాం. మేము హైదరాబాద్కి వచ్చి 1972లో వచ్చాం ట్రాన్స్ఫర్ మీద. అలా ఉండి ప్రైవేట్ ఇళ్లలోనే ఉన్నాం. ఎక్కడ ఇంతవరకు ఒక గజం భూమి లేదు. సో ఏదో లక్కీ కేసీఆర్ ఇచ్చాడు, ఓకే. ఇప్పుడు అందులోకి వెళ్దామంటే ఈ ప్రాబ్లమ్స్. అది అంటే మరి ఇప్పుడు అన్నారు కదనే, నీ మనమరాలకు స్కూటీ ఇస్తామన్నారు, నీ కోడలకు 2500 అన్నారు, నీ భార్యకు 4000 రూపాయలు అన్నారు పెన్షన్. ఎందుకు ఇవ్వలేకపోతుంది గవర్నమెంట్? ఏమంటే దగ్గర డబ్బులు లేదు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదు, అరకొర నామిని ఎట్లా ఇస్తుంది? మేము అంటాం అయ్యా ఓట్లు వేసుకోవడానికి. ఇప్పుడు నీకు చాదా ఆపిస్తా, నీకు పని ఉందంటే నువ్వు చాదానికి వస్తావు. నీకు చాదా ఆపించి పొరబోయపో అంటే అట్లాగే చేస్తాం. అట్లనే చేసిందంట. ఇదే కాదు, ఆల్ ఓవర్ ఇండియా గవర్నమెంట్. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ఎట్లుండబోతుంది మరి? అది పబ్లిక్ చేతిలో ఉంటుంది, నా చేతిలో ఉంటుంది. పబ్లిక్ ఏమనుకుంటున్నారు? పబ్లిక్ ఏమనుకుంటే ప్రజలకు సౌకర్యం కల్పిస్తే ఓకే చేస్తారు, లేకపోతే లేదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరికైనా వేయచ్చు. అవునా? పెద్ద మనిషి చెప్పండి, ఎందుకు వచ్చారు ఇక్కడ ప్రజావానికి? దీనికోసం అంటే పింఛన్ కోసం వచ్చామండి. పెన్షన్ ఏంది? నీకు ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? 75-70 ఉన్నాయండి. 75-70 ఏళ్ళు ఉన్నది. అప్పటి నుంచి రాయించితే ఎవరో ఏం చేయలేదు. ఒకసారి ఖైరతో పాటు కూడా కాగితాలు ఎట్టుకెళ్ళినా ఇప్పుడు మొదలు పాడేశారు, అంతే. మరి ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో 6 గ్యారెంటీల ఫామ్ నింపినావా లేదా? ఏంటంటారు? 6 గ్యారెంటీల గురించి ఫామ్ నింపినావు కదా? ఇచ్చామండి. మరి వచ్చిందా? రాలేదండి. ఇప్పుడు కొత్తగా పెట్టుకున్నామండి. అవునా? అవునండి. మరి ఇంకా ఓన్లీ పెన్షన్ అన్నా ఇంకేమన్నా కావాలా? పెన్షన్ అండి బాబు. పెన్షన్ ఇక్కడ ఉందా? రేషన్ కార్డు నీకు? రేషన్ కార్డు ఇక్కడే, ఆధార్ కార్డు అన్ని ఇక్కడే ఉన్నాయి. అన్ని ఇక్కడనే ఉన్నాయి. ఎప్పుడు ఇందిరాగాంధీ పరిపాలన వచ్చాం ఇక్కడ. వచ్చినావు 75లో? అప్పుడు వచ్చాం, అంతకు ముందరే వచ్చాం. ఇక్కడనే ఉన్నావు. ఎక్కడ ఏరియా ఇది? ఇప్పుడు బోడబండలో ఉంటున్నాం. ఓకే, రైట్. ఏం పేరు? నా పేరు కృష్ణ అండి. ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన? ఇప్పుడు పరిపాలన మరి ఎలా ఉంటుంది? ఇప్పుడు కొత్తగా రాయించుకున్నామండి, మరి ఆయన దయ, అంతేనా? ఓకే. మాది కేశంపేట మండల్, కొత్తపేట విలేజ్. అయితే మాది దొంగతనంగా ఒక 2 ఎకరాల భూమి వేరే అతను చేసుకున్నాడు. 91లో అతను ఏమంటాడంటే కబ్జా లేకున్నా కబ్జా ఉన్నట్టు అని చెప్పి ఎంఆర్ఓ అలా పేరు మీద రాసిండు. రాసిన తర్వాత లేదు ఇది తప్పు, ఇది పట్టభూమి అయితే అతడు ఏమంటాడంటే భూదాన భూమి అని చెప్పి భూదాన యజ్ఞ బోర్డు పోయి దొంగ సర్టిఫికెట్ పుట్టించి
సర్టిఫికేట్ తీసుకొచ్చాడు. సర్టిఫికేట్ తీసుకొని వచ్చిన తర్వాత ఎంఆర్ఓ దగ్గరకు పోతే ఎంఆర్ఓ ఇది పట్టభూమి చేయనని ఎంఆర్ఓ చేయలేదు. చేయకున్నా సరే అతనే పోయి వాళ్ళ పేరు మీద ఎంట్రీ చేసుకున్నాడు. ఆయన పేరు పసల చంద్రయ్య. తర్వాత అంతకుముందు స్వతంత్రం వచ్చినప్పుడు ఫస్ట్ పట్టుబారి సాకేత రామారావు ఆయన పోతా ఏం చేసిండు, భూములు మొత్తము దగ్గర ఒక 1500 ఎకరాలు మా భూములు మొత్తం అతని పేరు మీద రాసుకొని పోయి చనిపోయిండు హైదరాబాద్లో. అతని మా ఊరు కాదు. ఆ భూములన్నీ ఇప్పుడు వచ్చి వాళ్ళ వారసులు వచ్చి ఇప్పుడు అమ్ముకుంటారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా పడవలే ఉన్నాయి. తర్వాత ఆ భూములలో మా గ్రామ దేవతలను నిలబెట్టుకున్నాం. ఆ గ్రామ దేవతలను తీర్పు వచ్చింది కదా కోర్టు నుంచి, కదేనా కేశంపేట మండలి? ఇంకా రాలేదు, ఇంకా మాకు ఏమి చెప్పలేదు తీర్పు. అయితే మొన్న భూభారతిలో కలెక్టర్ కేశంపేటకు వచ్చిండు. కేశంపేటకు వస్తే మళ్ళీ ఏమైందంటే 2 ఎకరాల 1 ఎకరా 2 ఎకరాల 8 గుంటల మీద కేసు ఉంటే 15 ఎకరాలు ప్రొహిబిటెడ్లో పెట్టారు. ఎవరు పెట్టారంటే ఎవరు చెప్తలేరు. నా ఎంఆర్ఓ చెప్తలేడు, ఆర్డీఓ చెప్తలేడు, కలెక్టర్ చెప్తలేడు. తీసేయమని ఆన్లైన్ ఏదే మీ సేవలో పెట్టుకుంటే ఇంతవరకు తీసేస్తలేరు. ఎంఆర్ఓ మీద ఆర్డీఓ చెప్తాడు, ఆర్డీఓ మీద కలెక్టర్ చెప్తారు. తీసేయమని ఇక్కడ ప్రజా ఇక్కడ పెట్టేసిన ఇక్కడ పెడితే ఏమో సరే వీళ్ళు కూడా కోర్టుల కేసు పెండింగ్ ఉన్నది కానీ ఈయన చూపిస్తాడు. కోర్టుల కేసు ఉన్నది 2 ఎకరాల 8 గుంటల మీద, మీరు పెట్టింది 15 ఎకరాల మీద అని నేను అడుగుతున్నా. అడిగితే వీళ్ళు కూడా ఇంతవరకు ఏం సమాధానం లేదు. రైతు భరోసా ముచ్చటేంది మరి ఇప్పుడు నీ భూమి మీద? ఇక నేనేం చెప్తున్నా, కన్ఫ్యూజ్ చేసేస్తారు. ఇప్పుడు కుమ్మక్క అవుతారు ఎవరెవరు, రెవెన్యూ వాళ్ళు ఈ మన రాజకీయ నాయకులు ఇద్దరు కుమ్మక్క అయ్యి లేని కాగితాలు పుట్టించేసి భూములన్నీ అమ్ముకుంటారు. మా ఇక పాదలే అనుకో. ఎప్పుడు మాకు స్వతంత్రం రాకముందు వచ్చిన భూములు, నిజాం కన్నా ముందున్న భూములు, ఆ భూములన్నీ మొత్తం ఇప్పుడు దొంగత కాగితాలు పుట్టించి మొత్తం అమ్ముకుంటారు. అది అడగనికి వస్తే ఎవ్వరు కూడా సమాధానం చెప్తలేరు. ఇది పరిస్థితి. అది ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ముందు మనకు కావాలి. దీన్ని కొద్దిగా మార్పు తేవాలి. ఇప్పుడు ఫస్ట్ స్వతంత్రం కోసం కొట్లాడి భూములు తెచ్చుకున్న వాళ్ళని పక్కన పెట్టేసి ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తారు, దాని మీద ఏదో ఒకటి వేరేది ఒకటి సృష్టించి వాళ్ళ భూములు కొనేసి అది చేస్తున్నారు. ఇక అప్లికేషన్ ఇస్తే వాళ్ళు ఏమంటారు, కలెక్టర్కి పెట్టుకోమంటారు. కలెక్టర్ ఏమంటాడు, కోర్టుల కేసు పెండింగ్ ఉంది అంటాడు. కోర్టుల కేసు పెండింగ్ లేదు సార్ అంటే లేదు ఉన్నది అంటాడు. ఇక వాళ్ళతో మనం ఏం వాదిస్తాము. ఇంకొకటి అక్కడ ఏం చేసిరంటే నా భూమి కోకుండా గవర్నమెంట్ రోడ్డుని కబ్జా పెట్టేసిండు. కబ్జా పెట్టేసి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు కూడా పట్టించుకోవట్లేరు. పోలీసులు కూడా అతనికే సపోర్ట్ చేస్తున్నారు. రాజకీయ నాయకుడు, తర్వాత ఎంపీడీసీ, డిప్యూటీ సర్పంచ్ వాళ్ళు. అది పరిస్థితి. ఇక మా సామాన్య మానవులకు దగ్గర 100 మందిమి కలెక్టర్ ఆఫీస్కి పోయి కంప్లైంట్ ఇచ్చినాం, మాకు గవర్నమెంట్ రోడ్ కావాలని. గవర్నమెంట్ రోడ్ అది వాళ్ళ సొంతం కాదు. అయితే ఆ రోడ్డు కూడా కానిస్తలేడు. మళ్ళీ ఏం చెప్తున్నా అంటే కలెక్టర్ ఏం చెప్తున్నా, నేను వేసుకొని పొమ్మంటూ నేను వద్దంటున్నా అంటాడు. ఆడికి పోయిన తర్వాత వాళ్ళు కొట్లాడతారు. వాళ్ళే కొట్లాడతారు. ఒకడేమో ఆకాశం మీకెళ్ళి ఉంది అంటాడు, ఒకడేమో భూమి మీకెళ్ళి ఉంది అంటాడు రోడ్డు. అది పరిస్థితి. మేము జేసీపీలు అవి తీసుకొని పోయిన తర్వాత వాళ్ళే కొట్లాడి దాన్ని క్యాన్సిల్ చేసి పడేశారు. గవర్నమెంట్ ఇంతకుముందు ఒకసారి రోడ్ శాంక్షన్ చేసింది, మా పొలం వరకు వచ్చింది. మా పొలం వరకు వచ్చిన ఆడికి ఆపేసేసారు. ఇంతవరకు దాని మీద యాక్షన్ తీసుకుంటలేరు. పోలీసు వాళ్ళు తీసుకుంటలేరు, రెవెన్యూ వాళ్ళు తీసుకుంటలేరు. ఇక ప్రభుత్వ పాలన మరి చెప్తున్నారు, భూభారతి అన్ని ప్రతి ఒక్కటి సమస్యలు పరిష్కరిస్తామని అంటారు. కానీ భూభారతి వచ్చినాక పరిష్కరిస్తామంటారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది చేసిన తర్వాత దాన్ని నమ్మాలి. ఇక 15 ఇంకొకటి ఈ పాలనలో ఎట్లుంటే అంటే ఇంతకుముందు పాలనలోమో ఒక ధైర్యం ఏదైనా తప్పు చేయాలంటే అవతల భయపడేటట్టు వీళ్ళు ఆఫీసర్లు ఇక్కడ ఉండి వెంటనే యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడైతే పాలన అయితే ధైర్యం లేకుంటే మనిషికి